గాయ్స్ వచ్చేసింది మీ కరిష్మా వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఏంటి బౌల్ పెట్టింది ఖాళీ బౌల్ అనుకుంటున్నారా? అలా కాదండి. ఇప్పుడు నేను కేక్ చేస్తున్నాను. హెల్త్కి ఎంతో మంచిదైన కేక్ చేయబోతున్నా. ఓకేనా? గోధుమ పిండితోని ఎలా చేస్తానో చూద్దురు రండి. ముందుగా ఆయిల్ తీసుకుంటున్నా 3/4 కప్పు. ఓకేనా? 3/4 కప్ ఆయిల్. 3/4 కప్పుతోని నేను బటర్ తీసుకున్నాను. వెన్న కూడా వేసేద్దాం. షుగర్ 1 కప్. ఇదే కప్పుతో కొలతతోని 1 కప్ షుగరు 1 కప్పు గోధుమ పిండి వేస్తాను. మీకు షుగరు ఎక్కువ కావాలంటే ఇంకో 1/2 కప్ వేసుకోవచ్చు. నేను 1 కప్పే వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిపేసుకుందాము. షుగర్ పౌడరు, ఆయిల్, వెన్న ఈ 3 బాగా కలిపేసుకుందాము. బాగా కలిపేసుకున్నా కదా, అదే 1/2 కప్పు పాలు కూడా యాడ్ చేసుకుందాం దీంట్లోనే. 1/2 కప్పు పాలు అంతా మిక్స్ చేసేసుకుందాము. బాగా కలిపేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని జల్లెడ పెట్టుకుందాము. జల్లెడలోని మనం 1 కప్ ఇందాక షుగర్ తీసుకున్నాం కదా, షుగర్ పౌడరు, ఆ పౌడర్తోనే ఇలాగే 1 కప్ గోధుమ పిండి. ఎప్పుడు మైదాతో తింటే హెల్త్కి మంచిది కాదండి. ఈసారి నేను ఎప్పుడు మైదాతోనే చేస్తాను. ఈసారి నేను గోధుమ పిండితో చేస్తున్నాను. హెల్త్కి ఎంతో మంచిది కదా. ఇది జల్లెడ పట్టేసుకుందాం మనం. గోధుమ పిండి జల్లించాం కదా, నేను 1/4 టీ స్పూను బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. ఇందాక వేసింది బేకింగ్ సోడా కదా, ఇప్పుడు మనం వేస్తుంది బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. ఇది వచ్చి 1/2 టీ స్పూన్ అండి. ఇది బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్నాను. ఇది కూడా జల్లెడ పట్టించేసుకుందాము. ఓకేనా? ఇది బాగా పక్కన పెట్టేసుకొని బాగా కలిపేసుకుందామా. ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా బౌల్లోని షుగర్ పౌడర్, మిల్క్ అవన్నీ వేసేసుకొని అవన్నీ ఇప్పుడు తెచ్చి దీంట్లో కలిపేసుకుందాము. ఇప్పుడు మిక్స్ చేస్తాం కదా అన్నీ, అవన్నీ కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. ఓకేనా? ఇలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది, కేక్ అస్సలు బాగోదు. ఓకేనా? దీంట్లో అది మీకు సరిపోతే మిల్క్ ఇంకా సరిపోతే కొన్ని పాలు కూడా కలుపుకోవచ్చు. చూడండి, ఇదంతా బాగా కలిపేసుకుందాము. చూడండి ఎంత బాగుందో తెలుసా. ఇదంతా ఒకవైపే కలుపుకోవాలండి. ఇలాగా మొత్తం మిక్స్డ్ కూడా వేస్తాం కదా, మొత్తం కలిపేసుకున్నాక చూసారా ఎంత బాగుందో. ఒకసారి ప్యాచులర్తో కూడా కలిపేసుకుందాము. చూడండి, ఇలాగా అయితే
మనకి కేకు బ్యాటర్ రెడీ అయిపోయినట్టు. ఓకేనా. రిబ్బన్ చూసారా నేను ఎలా తెస్తున్నాను, ఇది రిబ్బన్లా పడుతుంది కదా. ఇప్పుడు మనం దీంట్లోని నేను ఫ్లేవర్కి వెనిలా ఎసెన్స్ వేస్తున్నానండి. 1 కప్పు వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను ఫ్లేవర్ కోసము. ఎప్పుడు నేను బటర్ స్కాచ్, పైనాపిల్ అవి వేస్తాను, ఈసారి నేను వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు దీంట్లోనే ఇంకోటి కూడా వేస్తున్నాను. బాగా కలిపేసుకున్నాం కదా. నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను, కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా వేసేద్దాము. ఇదంతా కలిపేసుకుందాము. చూసారా మనకి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇలాగా రిబ్బన్ ఉంటుంది కదండి, ఆ రిబ్బన్లా పడాలన్నమాట. బ్యాటర్ రెడీ అయిపోయిందండి. చూసారా ఇలా రావాలి. దీంట్లో నేను బాల్స్ కూడా వేసాను, పార్టీ బాల్స్. ఓకేనా. చాలా కలర్ఫుల్గా ఉంటుందండి, రైబో కలర్స్ ఉంటాయి కదా అలా ఉంటుంది. ఇప్పుడు మనం ఓ బౌల్లోని బౌల్ పక్కన పెట్టుకొని ఆ బౌల్లోని నేను బటర్ పేపర్ కట్ చేసి పెట్టుకున్నాను, అది వేసేసుకుందాము. ఓకేనా. మనం చేసి పక్కన పెట్టుకున్న బ్యాటర్ మొత్తం వేసేసుకుందాము. బ్యాటర్ వేసుకున్నా కదండి, దీన్ని ఇప్పుడు ఇలా కలపాలి. ఏమైనా బబుల్స్ ఉంటే సెట్ అయిపోతాయి. ఓకేనా. ఇప్పుడు నేను దీనిపైన ఇందాక డ్రై ఫ్రూట్స్ లోన్ వేసాం కదండి, ఇప్పుడు పైన కూడా వేసుకుందాం. డెకరేషన్గా బాగుంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. ఎక్కువగా మా ఇంట్లో తినేది డ్రై ఫ్రూట్స్ కేకేనండి, క్రీముతో ఉన్నది వీళ్ళకి నచ్చదు, అందుకే ఎక్కువగా నేను ఇదే చేస్తూ ఉంటా. ఈరోజు స్పెషల్ ఏంటనుకుంటున్నారా, బర్త్డే. ఈరోజు మా మావయ్య గారి బర్త్డే అండి, అందుకనేసి కేక్ చేస్తున్నాను నేను. కేక్ నాకు చాలా బాగా వచ్చింది. బౌల్స్ లోన వేసా కదా, ఇప్పుడు పైన కూడా అక్కడక్కడ వేసుకుందాము, చాలా బాగుంటుంది. నిజంగా ఇది రెయిన్బో కలర్స్ లాగే ఉంటుందండి. నేను మొన్న వేసి చేశాను, కొంచెం రెయిన్బో కలర్స్ లాగే వచ్చింది, చాలా బాగుంది కేకు. చూసారా ఎంత కలర్ఫుల్గా బాగుంది కదా. నేను కుక్కర్ వాడుతున్నానండి, నేను కుక్కరే వాడతాను. కుక్కర్లో అయితే స్టాండ్ పెట్టేసి ఇందాకే హీట్ చేశానండి, సిమ్లో పెట్టి హీట్ చేసేయాలి. ఇప్పుడు మనం కలుపుకొని పెట్టుకున్న కేక్ పెట్టేసుకుందాం దీనిపైన. కుక్కర్లో పెట్టేసాను చూసారా. ఇది మనం మూత పెట్టేసుకుందాం. ఒక 30 మినిట్స్లో అయిపోద్ది కేకు. చూడండి కేక్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత స్పాంజీగా క్యూట్గా ఉంది. చూసారా ఇదంతా చెప్పాను కదా మీకు, రెయిన్బో కలర్స్ లాగా వస్తుందని చెప్పేసి. చూసారా డ్రై ఫ్రూట్స్ వేసాము, ఎంత బాగుందో కదా. స్పాంజీ కేక్ చూడండి ఎంత బాగుందో కదా. చూసారా ఇలా నొక్కితే స్పాంజీగా రావాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. ఎలా వచ్చిందో వీడియో కామెంట్ చేయండి.
నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ కరిష్మా వస్తుంది. బాయ్ బాయ్.